లవ్ యువర్ ఫాదర్ హిట్ అవుతుంది అని ఎప్పుడు అనిపించిందంటే ఫాదర్ అండ్ సన్ కాన్సెప్ట్లో ఒక కరెక్ట్ ఫాదర్కి ఒక కరెక్ట్ సన్ని చూస్ చేసుకోవడంలో అనిపించింది. ఇద్దరు మ్యాచ్ అయ్యారు. ఇద్దరు సిద్ధు డాడీకి హెల్ప్ చేయొచ్చుగా. వాడిచ్చి కెలక్కుండా ఉంటే అదే పెద్ద హెల్ప్. మళ్ళీ యాక్టింగ్ రాబోతున్నారు అంటే ఫ్యామిలీ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందండి? మీకు కొంచెం భయం వేసిందా లోపల? ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేంత వరకు ఇంట్లో ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా ఫాదర్ని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే వన్ మెమరీ ఏంటి? ఆయనతో పాటు ఎన్నో పేర్లు షేర్ చేసుకున్నాను. ఫస్ట్ మూవీలోనే చరణ్ గారితో పవన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా అనిపించింది ఓవరాల్? ఈ లవ్ యువర్ ఫాదర్లో ఫాదర్ క్యారెక్టర్లో మీరు నేర్చుకుంది ఏంటి? సహనం ఓర్పండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఏప్రిల్ 4th ఒక సరికొత్త ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని చూపించడానికి మన ముందుకు రాబోతుంది లవ్ యువర్ ఫాదర్ మూవీ. మరి ఈ మూవీ టీం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా మనతో పాటు ఒక యాక్టర్, ఒక సింగర్, ఒక హోస్ట్, ఒక ప్రొడ్యూసర్, ఇంకా లిస్ట్ ఉందా అండి చరణ్ గారు? ఇంకెన్ని చెప్పాలి మీ గురించి? ఎంత చెప్పినా తక్కువే. ద లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు, తర్వాత హర్ష గారు ఉన్నారు, అండ్ ద డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్. సో వెరీ 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 ఎక్సైటెడ్, ఎందుకంటే స్క్రీన్ మీద అసలు టీజర్ రిలీజ్ కాగానే అరే చరణ్ గారు వస్తున్నారు అనే దాంట్లోనే సగం హైప్ క్రియేట్ అయిపోయింది. సో ఆడియన్స్ నుంచి మీ ఆర్టిస్టిక్ అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, లైక్ ఇట్లా మెస్మరైజింగ్ అనిపించింది. మీకు ఎట్లుంది ఈ రెస్పాన్స్ అంతా వింటుంటే? కొత్తగా ఉంది. స్టేజ్ ఎక్కామా, పాట పాడామా, లేకపోతే పాడతా తీగ కార్యక్రమం కెమెరా ముందు షూట్ చేసామా, దాని తర్వాత దాని కామెంట్స్, దాని రిపోర్ట్స్ అవన్నీ తర్వాత. కానీ ఇది ఆల్మోస్ట్ లైవ్ అనిపిస్తుంది నాకు. ఒక టీజర్ లాంచ్ చేసిన, సాంగ్ లాంచ్ చేసిన, దాంట్లో వచ్చే కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కంగారు పుట్టుకుంది నాకు ఇప్పుడు. అంటే ఎందుకంటే సినిమా బాగా వచ్చేసింది అనుకుంటా, అండ్ ఏదో హిట్ అయ్యేటట్టుంది సినిమా. అండ్ మనకి రెస్పాన్స్ ఎలాగ ఉంటుంది అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక యాక్టర్గా బిగ్ స్క్రీన్లో, ఇంతవరకు స్మాల్ స్క్రీన్లో వస్తున్న నన్ను పెద్ద స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు పవన్ గారు. సో అదొక చిన్న భయం అనమాట, ఎలాగుంటుంది ఏమిటి. సో నాకు ఎక్కడ అంటే లవ్ యువర్ ఫాదర్ హిట్ అవుతుంది అని ఎప్పుడు అనిపించిందంటే ఫాదర్ అండ్ సన్ కాన్సెప్ట్లో ఒక కరెక్ట్ ఫాదర్కి ఒక కరెక్ట్ సన్ని చూస్ చేసుకోవడంలో అనిపించింది. ఎందుకంటే హర్ష గారిది కూడా డెబ్యూగా అనిపించలేదు. అంటే లైక్ ఒక ఏమంటారు న్యాచురల్గా వచ్చిన, నిజం చెప్పాలంటే ఫేసెస్ కూడా చాలా సిమిలర్గా అనిపించినాయి. కమెంట్స్లో కూడా అట్లే ఉంది, అంటే స్మైల్ కానీ లైక్ ఎలా అలా జరిగిందా లేకపోతే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంతే, ఎంతమంది సార్ చెప్పిన అంతా రిటర్న్ పైనుంచి వచ్చింది ఆజ్ఞ, ఆ శివయ్య దగ్గర నుంచి. ఎందుకంటే కొన్ని మనం అనుకున్న అవ్వండి. ఇప్పుడు మనం కథ రాసుకునేప్పుడు ఏదో మనకు ఫాదర్ అనుకుంటాము, అవన్నీ అవ్వవు. అది రాసిన తలరాతలో రాసినట్టు ఒక సినిమాకి ఏం కావాలో అదే సినిమా అడుగుతుంది. ఒక సినిమా స్టోరీ రాసేటప్పుడు దానికి రిక్వైర్మెంట్లో స్టోరీ రాసేటప్పుడు ఎలా అడుగుతుందో, మనుషులు మనం ఎలా అడుగుతామో, మనం ఇవాళ యాంకర్కి వెళ్తున్నాం, సో మనం ఇలాంటి మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి అనుకుంటాం కదా. కథ కూడా అలాగే అడుగుతుందండి. ఆ కథ కూడా కొన్నిసార్లు ఇలాంటి ఇద్దరు మ్యాచ్ అయ్యారు. ఇద్దరు ఐడియా ఎవరు ఇచ్చారండి చరణ్ గారిని తీసుకుందాము అని? ప్యూర్ నాదే. కథ రాసుకునేటప్పుడు ఒక మంచి ఫాదర్ కావాలనుకున్నాను. అంటే మంచి ఫాదర్ కథ వచ్చే LYF లవ్ యువర్ ఫాదర్ కదా, తండ్రి కొడుకుల అనుబంధం మీద ప్రధానంగా సినిమా. హర్ష న్యూ లాంచ్ అవుతున్నాడు. అప్పటి వరకు ఇప్పుడు ఏంటంటే సహజంగా మనం చాలా సినిమాలు చూస్తాం, రెగ్యులర్ ఆర్టిస్టులను చూడంగానే తను యాక్ట్ అయిపోయినా మనం ఇమీడియట్గా నవ్వేస్తాం, ఎంజాయ్ చేసేస్తాం. బికాజ్ ఏంటంటే అతని ట్రాక్ రికార్డు. ఒక యాక్టర్ స్టేజ్ మీద రాగానే మనం రెడీ అయిపోతాం నవ్వటానికి, లేదా మనం బాధపడటానికి ప్రిపేర్ అవుతాం. అలాగే హర్షాన్ని లాంచ్ చేస్తున్నాం. సో దాన్ని బాగా చేస్తాడు, ఎందుకంటే తన వీడియోలు చూపించారు నాకు, కథ రాసుకున్న వీడియోలు చూపించారు, బాగా చేస్తాడు, ఆ నమ్మకం ఉంది. కానీ ఫాదరే కరెక్ట్. అలాంటి టైంలో నేను ఇంతకుముందే చెప్పినట్టే పాడుతా తీగ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. నా కథకి ఆయన చరణ్ ఇక్కడ రాస్తున్న ఒక సీన్ రాసుకుంటున్నాం ఆఫీస్లో, ఆ సీన్కి ఆ టీవీలో కనిపిస్తున్న చరణ్ గారు రెండు లింక్ అవుతున్నాయి. అలాంటి సీన్ కాదు, అదే సీన్ ఉంది, దాదాపు అలాంటి సీనే ఉంది. అది చెప్పకూడదు, అది ఇంపార్టెంట్ సీన్ కథలో. చాలా సెకండ్ హాఫ్ వస్తుంది మీకు. ఇప్పుడు నేను అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే సీన్ అదేంటి, ఉత్తేజ్ చదువుతాడు కదా వాళ్ళ ఫాదర్ గురించి, అలాంత ఎమోషన్ సీన్ అనమాట. అక్కడ నేను ఆ చరణ్ గారిది టీవీలో చూస్తున్నాను,
ఆ 55 inches టీవీలో చూస్తున్నాను, కానీ ఆయన వచ్చేసి నా పేపర్ మీద కనిపిస్తున్నాడు. 70 mm లా 70 mm కనిపిస్తున్నాడు యాస్టీస్గా. నా సీన్ రాస్తుంటే నా జాస్ అంతా ఆ రోజంతా నేను మూడు ఆఫీస్లో Okay. నేనైతే ఆ సీన్ రాసేటప్పుడు మేము పెయిన్ ఫీల్ అయితేనే ఆ పేపర్ మీద అది వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను చరణ్ గారిలా ఫీల్ అయితేనే ఆ సీన్ నేను రాయగలను. డిజైన్ చేయగలను. Correct. కరెక్ట్గా ఆయన అక్కడ కనపడుతున్నారు, నాకు ఈయనే ఫాదర్. సో ఫస్ట్ మీరు మళ్ళీ యాక్టింగ్ రాబోతున్నారు అంటే ఫ్యామిలీ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందండి? మీకు కొంచెం భయం వేసిందా లోపల? ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేంత వరకు ఇంట్లో ఎవరికి తెలియదు. అవునా? నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, షూటింగ్కి వెళ్తున్నాను అంటే వాళ్ళందరూ పాడతా తీయగానే అనుకున్నారు. దాని తర్వాత మెల్లగా రివీల్ చేశాను. అమ్మ సరే బాగా చెయ్యి అంటే వీ డోంట్ నో ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఇది లైఫ్ చేంజింగ్గా ఉంటుందా, లేకపోతే 20 ఏళ్ల క్రితం ఒక సినిమా చేశాను అంతే, దాని తర్వాత మళ్ళీ ఇది ఒకటి చేస్తున్నాను అంతే, అట్లాంటిది ఏమైనా ఉంటుందా, ఒక ఫ్లాష్ ఇన్ ద ప్యానా అనేది తెలియదు అనమాట. వీళ్ళందరికీ బాగా నమ్మకం ఉంది దీని తర్వాత ఒక 2 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో బిజీ అయిపోతానని. ఆ 2 ఏళ్ళని మట్టుకు ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ దానికన్నా ఎక్కువే. ఎందుకన్నా అండి, మేము ఎప్పుడు డేట్లు అడిగినా 6 months ఆ డేట్లు కూడా 6 months తర్వాత కూడా డేట్లు బిజీ అంటాడు, అది భయం. ఇప్పుడు సార్ 6 months సార్ చరణ్ గారు డేట్లు కావాలంటే, చరణ్ గారు 6 months సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇమీడియట్గా ఓకే అండి. అరుణ్ తన మేనేజర్ మామూలుగా సహజంగా సార్ ఇప్పుడు ఓన్లీ సింగర్గా పాడుతా తీగా పాడుతున్నారు, యాక్ట్ చేయట్లేదు కదా. తక్కువ మంది మేనేజర్కి ఫోన్ చేశారు, సరే సార్ బ్లాక్ చేసుకుంటాను ఎప్పుడో June 24, 24 అని నోట్ చేయడు. ఒక్క నిమిషం సార్ నేను రేపు కన్ఫర్మ్ చేస్తాను, ఆల్రెడీ ప్రోగ్రామ్ సార్ నేను 6 months తర్వాత అడిగాను సార్ అంటాడు. 6 months గురించి నేను చెప్తాను సార్ అంటాడు ఆయన. దేవుడి దయ వల్ల ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇళయరాజా గారితో టూర్ చేస్తున్నాను, అండ్ నా కాన్సర్ట్స్ సపరేట్గా, అండ్ పాడుతా తీయగా చాలా ముఖ్యమైనది నా లైఫ్లో. వీటన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ ఇంకా సినిమా అంటే అక్కడ బల్క్ అయిపోతుంది. ఒక 3 రోజులు 4 రోజులు అట్లీస్ట్ ఒక 1 వీక్లో డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అది కుదరట్లేదు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా తమిళ్లో ఒక సినిమా వదులుకున్నాను 21 days కంటిన్యూస్ అని, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఎవ్రీ ట్యూస్డే తమిళ్లో ఒక టీవీ ఛానల్లో ఒక షో ఉంది, వెన్స్డే థర్స్డే ఇక్కడ పాడుతా తీయగా చేయాలి, అండ్ సాటర్డే సండేస్ నేను కాన్సర్ట్స్లో ఉంటాను. సో వీటి మధ్యలో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ డేట్స్. అందుకని ఒక మండే నేను పడుకోవడానికి అమ్మని చూసి అమ్మ వంట తినడానికి ఒక మండే ఉంది నాకు. సో నేను అందుకే అడిగాను, అర్థమైంది కదా మీకు సార్. ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా మండే రోజు పెట్టుకోండి. లేదు ఇక అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడ డైరెక్టర్లు అందరూ కథ రాస్తున్నారు ఆల్రెడీ. సినిమా కోసం అందరూ వెయిటింగ్ చరణ్ గారి కోసం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ గారికి ఇక నేరేషన్లు స్టార్ట్ అవుతాయి. సో హర్ష గారు, సో ఫస్ట్ ఫిలింలోనే మీరు కూడా మ్యూజిక్ కంపోజర్ అని విన్నాము, అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని విన్నాము. నాకు తెలియదు సార్, లేదండి, నాకైతే సింగింగ్ ఏం లేదు. అంటే మ్యూజిక్ దాంట్లో మ్యూజిక్ ఏం లేదు. ఇప్పుడు ఈ కాలంలో హీరోలందరూ పాడుతున్నారు, వాళ్ళే మ్యూజిక్లు చేసేస్తున్నారు, వాళ్ళే డైరెక్షన్ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. సార్ నువ్వు కొంచెం కాస్త నువ్వు హీరో మీద మటు కాన్సన్ట్రేట్ చేస్తే మా అందరికీ అవకాశాలు ఉంటాయి, పాట పాడడానికి కానీ యాక్టింగ్ చేయడానికి కానీ. మీ పేరు నిలబెట్టాలి కదా సెట్స్ లో కూడా ఇట్లా ఉంటారా, నాన్న కొడుకు లాగా? సెట్స్ మొత్తం ఫన్ అండి, మొత్తం అలానే ఉంటుంది. సో ఫస్ట్ మూవీలోనే చరణ్ గారితో, పవన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లైక్ ఆపర్చునిటీ రావడం కూడా ఇట్స్ బిగ్ థింగ్. సో ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? చాలా చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను పనిచేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా పెద్దవాళ్ళతో నేను పనిచేస్తున్నాను. చరణ్ సార్ గారు, డైరెక్టర్ గారు, ఆయన ఎన్నో సినిమాలు కో డైరెక్టర్గా వర్క్ చేశారు, పెద్ద మూవీస్, చిన్న కూడా కాదు. సో ఆయన పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, ఆయన తక్కువ కాదు. అలానే మణిశర్మ గారు, ఆయన అసలు ఆయన ఫస్ట్ సినిమానే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనగానే అసలు నేను చాలా లక్కీ అండి. శ్యామ్ కే నాయుడు గారు. సో టెక్నీషియన్స్ అందరూ సూపర్ అసలు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దవాళ్ళతో వర్క్ చేస్తారని నేను ఫస్ట్ సినిమాలోనే అనుకోలేదు. సో లక్కీ అని చెప్తాను అయితే ఇలా వర్క్ చేస్తాను. మాకైతే డెబ్యూ అనిపించలేదు స్క్రీన్ మీద అయితే. సో న్యాచురలీ అది వచ్చేసింది అనిపించింది. సో చరణ్ గారు మీరు చెప్పండి, సింగింగ్ కష్టమా, యాక్టింగ్ కష్టమా? యాక్టింగ్ చాలా కష్టం. యాక్టింగ్ చాలా చాలా కష్టం.
సింగింగ్ ఒక మైక్ ముందు మనం అనుకునేదే ఎక్స్ప్రెషన్స్ సింగింగ్లో. యాక్టింగ్ అంటే మనం ఒక ఫీల్డ్లో మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక రియాక్షన్ ఇస్తాం, కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆ రియాక్షన్ తప్పు ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బౌన్స్ ఆఫ్ అవర్ కో యాక్టర్. తను ఒకటి చేస్తున్నారు అంటే దానికి కౌంటర్ మనం ఒక రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రియాక్షన్ తప్పుగా ఉండొచ్చు డైరెక్టర్కి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి, డైలాగ్ బై హార్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి అంత దూరం నడిచినప్పుడు 5వ స్టెప్ దగ్గర డైలాగ్ రావాలి, ఆ 7వ స్టెప్ కల్లా డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, కో యాక్టర్ దగ్గర కలిసి నడవాలి, కెమెరా ఉండాలి. ఎందుకయ్యే గొడవ, హాయిగా రికార్డింగ్ స్టూడియో పాట పాడుకుంటూ ఉండేవాడిని, మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కేవాడిని, అన్నీ నా కంట్రోల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు మన కంట్రోల్లో లేకపోయేటప్పటికి సడన్గా ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాం రా బాబు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ శ్రమ, నేను కూడా ఒకప్పుడు ప్రొడ్యూసర్ అయినా అనుకోండి, నేను ఐ డన్ ఆల్ ఆఫ్ దాట్. ఐ నో ద పెయిన్స్ ఆఫ్ ఒక షార్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అనేది. అది లాస్ట్లో సినిమా చూసేటప్పుడు ఆ శ్రమంతా, ఈయన పడిన శ్రమంతా ఓహో ఎందుకా అనిపిస్తుంది మనకి. ఎందుకా ఆయన అంతా మనల్ని టార్చర్ పెట్టాడు ఆ సీన్ కోసం, ఆ షార్ట్ కోసం. అంటే ఆ సినిమా ఇన్ టోటాలిటీ చూసేటప్పుడు లైక్ ఓకే దిస్ ఈస్ ద విజన్, ద డైరెక్టర్స్ విజన్ అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో మూవీ కాన్సెప్ట్ కూడా ఫాదర్ గురించే. సో మీకు అంటే సెట్స్ లో కూడా రీకాల్ అవుతుంటాయా ఫాదర్? చాలా చాలా జరిగినాయండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? యా, ఎప్పుడు. అండ్ వీళ్ళు నోబడీ స్టాప్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రిమైండింగ్ మీ నేను ఎవరు అన్నది. బాలుగారు అబ్బాయి అన్న విషయం ప్రతి సీన్లో నేను చేసేది. సార్ ఆ రియాక్షన్ అలాగే బాలుగారు గుర్తుకొచ్చారు సార్. ఓకే సార్, మీరు డాన్స్ చేస్తుంటే ప్రేమికుల్లో బాలుగారు ఎలా డాన్స్ చేశారు ప్రభుదేవత అలాగే ఉంది సార్. ఓకే సార్, మీరు అలా తిరిగి చూడగానే మీరు నడుస్తుంటే అలా బాలుగారు కమ్ ఆన్ ఆల్రెడీ అనిపించేది. బట్ ఇన్ సైలెంట్ ఐ యూస్ టు కన్సిడర్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఓకే, ఆయన ఇంకా మనతో ఉన్నారు అన్న ఆ కాన్ఫిడెన్స్తో ఐఎమ్ గోయింగ్ అహెడ్. సో చాలా మంది అంటుంటారు బాలు గారు లివ్స్ ఇన్ యువర్ మ్యూజిక్ కానీ ఇన్ యువర్ వాయిస్ అని. బట్ ట్రూలీ బ్లెస్సింగ్ అండి ఆ కమెంట్స్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది నాకైతే ఎప్పటికీ. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఒక 25 ఏళ్ళు, క్లోజ్ టు 30 years అవుతుందండి. సింగర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, వాటెవర్. నాకు తెలిసి నాకు ఒక మ్యూజిక్లో ఒక ధ్యాస తెలిసినప్పటి నుంచి నేను ఇలాగే పాడుతుండేవాడిని. కానీ అప్పుడు నాన్నగారు ఉన్నారు కాబట్టి ఎవరికి నా కంఠం వినపడలా. ఒక మంచి పాట వచ్చినా కూడా అది బాలుగారు పాడారే అనే అనుకుంటుంటారన్నమాట. ఇప్పుడు నేను పాడుతూ ఉంటే నాన్నగారు ఈజ్ లివింగ్ త్రూ యువర్ వాయిస్ అనగానే ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. ఇది ఒక పెద్ద భారం నా మీద. అండ్ ఐ టేక్ ఇట్ as a blessing ఆల్సో. అండ్ ఇంతమంది ఫ్యాన్స్ నాన్నగారికి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కనెక్ట్ మళ్ళీ నాన్నగారితో. అంటే పాటలు వినొచ్చు రేడియోలో, క్యాసెట్లో అంతా కూడాను, బట్ నేను స్టేజ్ ఎక్కి నేను పాడేటప్పుడు వాళ్ళ ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనపడుతుంది. యా, సో ఆ రియాక్షన్ చూసినప్పుడు ఐ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్, గ్రేట్ఫుల్ టు డాడ్ దట్ నాకు ఈ గొంతు ఇచ్చినందుకు, నా పాడే అవకాశం కలిగించినందుకు. ఇలా నాన్నగారి ఫ్యాన్స్ని నేను ఐఎమ్ ఏబుల్ టు మీట్ అరౌండ్ ద వరల్డ్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ ఫర్ దోస్ ఫ్యూ అవర్స్. అంటే ఇది నిజంగా నాకు ఒక బ్లెస్సింగ్ లాగానే నాకు అనిపిస్తుంది. వెరీ వెల్ సార్. సో నాకు తెలిసి నేను మీ ఫాదర్ గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నా అనుకుంటా. ఎందుకంటే మా ఆడియన్స్ కోసము ఎస్పీబీ గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఒక చిన్న, ఎట్లాగో లవ్ యువర్ ఫాదర్ కాబట్టి మీ ఫాదర్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేసామండి. మీ ఫాదర్ని దీనికి టార్గెట్ నేను ఒక్కడనేనా? ఎందుకంటే వీళ్ళకి కూడా ఫాదర్స్ ఉన్నారు. అంటే మీ ఫాదర్ గురించి ఆడియన్స్ నుంచి ఉన్న కమెంట్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో మీ ఫాదర్ గురించి మీకు కొన్ని క్వశ్చన్స్, ఇఫ్ యు ఆర్ రెడీ టు. ఐ విల్ నెవర్ బి రెడీ, బట్ గో అహెడ్. ఓకే, సో ఇది మీకు టెస్ట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కొంచెం. ఐఎమ్ ఎ బ్యాడ్ స్టూడెంట్, ముందుగా చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేద్దాము. సో ఇప్పటికీ కూడా ఎస్పీగా అంటే ఫాదర్ని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే వన్ మెమరీ ఏంటి?
ఇది ర్యాపిడ్ అన్నారా? Rapid. ఆలోచించడానికి టైం ఇస్తున్నారు. చాలా ఉన్నాయండి. సో మెనీ మూమెంట్స్. ఆయనతో నేను ఎస్పీపీ 50 వరల్డ్ టూర్ ప్లాన్ చేసి ట్రావెల్ చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవ్వడం, ఫస్ట్లో బిగినింగ్ ఆ టూర్ బిగినింగ్లో ఆయన కంగారు పడటం నేను సాధించగలనా అన్నది, దాని తర్వాత అయిన తర్వాత హౌ హీ ఫెల్ట్, మొత్తం టూర్ అంతా అయిన తర్వాత హీ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ నేను ఇట్లాంటి ఒక టూర్ చేశాను అన్నది, ఆయనతో పాటు ఎన్నో బీర్లు షేర్ చేసుకున్నది. యూనో ఒరే నాకు ఇవాళ జలుబుగా ఉందిరా, ఫ్రిడ్జ్లో నుంచి బీర్ తీసి బయట పెట్టేసి నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పేటప్పుడు నేను అన్నీ రెడీ చేసి పెట్టడం, ఆయనతో కూర్చొని మా అమ్మతో లాక్డౌన్ టైంలో ఈటీవీలో సినిమాలు వేసేవాళ్ళు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, అవి కూర్చొని మేము ఇద్దరం విమర్శించడం ఆ సినిమా గురించి, మా అమ్మ నసపెట్టడం, మీరు ఎవరు ఎందుకు వచ్చారా మా రూమ్కి, దయచేసి వెళ్ళిపోండి మీరు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఇవన్నీ లాస్ట్ ఒక 10 yearsలో జరిగిన విషయాలు. దానికి ముందు హీ వాజ్ సో బిజీ విత్ సింగింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఈ లాస్ట్ 10 yearsలో మై కనెక్ట్ విత్ హిమ్ వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్. గ్రేట్. సో మీరు ఫాదర్లో ఒక లెజెండరీ సింగర్ని ఎక్కువగా చూసారా, ఒక ఫాదర్ ఎమోషన్ని ఎక్కువగా చూసారా? లెజెండరీ సింగర్. నేను ఆయనకి ది బిగ్గెస్ట్ ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్ అంటే నేనే. ఆయన ఎప్పుడూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగానే చూశాను నేను. దర్ ఆర్ మూమెంట్స్ నేను ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన నన్ను చిన్న లైట్గా మందలించడం, ఇట్లాంటివన్నీ అక్కడ ఫాదర్ వస్తారు, కానీ ఎప్పుడూనూ ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే. సో ఎస్పీపీ గారు మొత్తం ఎన్ని సాంగ్స్ పాడారు, ఎన్ని లాంగ్వేజెస్లో? ఒక 50,000 55,000 అంటున్నారండి. నాకు తెలిసి ఇట్ షుడ్ బి సమ్వేర్ క్లోజ్ టు అబౌట్ 40,000 to 48,000 సాంగ్స్. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్లో? నాకు తెలిసి ఇట్ షుడ్ బి అబౌట్ 12 లాంగ్వేజెస్. ఓకే. 16 లాంగ్వేజెస్ అని ఉంది. ఉండొచ్చు. 16. అందులో హైయెస్ట్ తమిళ్ అండ్ తెలుగు. తెలుగులో 25,000 ప్లస్ సాంగ్స్ పాడారు. అదే రికార్డు. అది ఒక్క లాంగ్వేజ్ మటుకు తీసుకుంటేనే అది రికార్డ్ అయిపోతుంది. కరెక్ట్. సో ఫస్ట్ సాంగ్ ఫాదర్కి వచ్చిన నేషనల్ అవార్డ్ సాంగ్ ఏంటి? శంకరాభరణం. ఓకే. కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు కరెక్ట్ అంటే? తెలుగులో మీరు చెప్పారు, కన్నడలో వచ్చింది ఫస్ట్ సాంగ్. కన్నడలో ఫస్ట్ సాంగ్ కాదు, కన్నడలో వచ్చింది ఓంకారనాథన్. ఓంకారనాథన్ అన్నది శంకరాభరణం అన్న చిత్రం తెలుగులో వచ్చింది సినిమా. సారీ, మై బ్యాడ్. నన్ను వేసుకోకండి ప్లీజ్. ఫస్ట్ది శంకరాభరణం, రెండోది ఎక్ తూజే కే లియే. కరెక్ట్. సో ఒక్క సాంగ్, ఏదైనా ఒక సాంగ్ సింగిల్ టేక్లో చేసిన, అంటే ఒకటే రికార్డింగ్లో చేసిన సాంగ్? అబ్బో ఎన్నో. 12 నిమిషాల్లో ముఠా మేస్త్రి సినిమా తీసుకుంటే ఈ పేటకు నేనే మేస్త్రి, ఆ పాట నాకు గుర్తుంది. కోదండపాణి స్టూడియోలో పైన రాధాకృష్ణ యూనిట్లో, కింద రాజ్కోటి గారి వాళ్ళ రికార్డింగ్ ఏదో జరుగుతుందని చెప్పి పైన స్టూడియోకి షిఫ్ట్ చేశారు. దాంట్లో ఆయన మెట్లెక్కి పైకి వచ్చి పాట నేర్చుకొని పాడి ఫినిష్ చేసి కిందికి వెళ్ళి కారు ఎక్కి వెళ్ళడానికి 15 నిమిషాలు సింగిల్ టేక్. ఇది మళ్ళీ ఒకసారి ఫస్ట్ చరణం రీవైండ్ చేసి ప్లే చేయి అని అన్న విషయం ఎందుకంటే దాంట్లో ఒక ఎఫెక్ట్ వేస్తుంటారు, షొడ్డాంగ్ దంచి అని. అది ఏం చేశాను ఆ ఎఫెక్ట్, అది సెకండ్ చరణంలో రిపీట్ అవ్వకూడదని చెప్పి అది ఒక్కసారి ప్లే చేయి అన్నాడు. అంత ఒక్కటే went back for that take. 15 minutes. Oh my god. సో ఫాదర్ గారు ఎక్కువ డ్యూయట్ గా పాడిన సాంగ్ అంటే ఎవరితో పాడారు ఎక్కువగా? నాకు తెలిసి ఈవెన్ గానే ఉంటుంది అనుకుంటానండి. జానకి గారితో ఎక్కువ అనిపించింది నాకు. జానకి గారు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా జానకి గారితోనే ఐ థింక్ 3,000 ప్లస్ సాంగ్స్ పాడారు జానకి గారితో. ఓకే. ఏ సాంగ్ లో అంటే ఏ మూవీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేశారు? ఆన్సర్ సిమిలర్ ఉంటుంది ఎందుకంటే ఇందాక కూడా వచ్చింది ఆన్సర్. శంకరాభరణం. అప్పుడు సింగిల్ కార్డ్ ఎక్కువ సినిమాలు ఉన్నాయి అప్పుడు. యాక్చువల్గా మీరు చూసుకుంటే అన్నమయ్యలో నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ, అది కూడా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. శంకరాభరణంలో నాకు తెలిసి 8 పాటలు అనుకుంటా, అంతేనా? 8 to 9 ఉన్నాయి. ఒక్క ఫాదర్కి ఇష్టమైన అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మిత్రుడిగా మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఇళయరాజా అంటారు ఆయన. ఆయనకని నాకు తెలిసి కేవి మహాదేవన్ గారి దగ్గర చాలా క్లోజ్ ఆయన. అండ్ ఎంఎస్ విశ్వనాథన్ని నాన్నగారు అంటారు. సో ఆయనకి అందరు మ్యూజిక్ డైరెక్టర్లతోనూ ఒక రిలేషన్షిప్ ఉన్నది. సో ఐ డోంట్ నో టు పిక్ వన్. దాంట్లో ఏమని చెప్తుంది? ఇళయరాజా. ఓకే. ఫాదర్ గారిది 25,000 సాంగ్ ఏంటి? 25,000th సాంగ్? సారీ నాకు తెలియదు. శంకరాభరణంలోనిదే శంకరనాద శరీరాపర. చెప్పండి.
నాకు ర్యాపిడ్ ఫైర్. శంకర నాద శరీరాపర చెప్పండి. శంకర నాద శరీవర శరీరాపర. శరీరావర పర ప. శరీరాపర. ఆ. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ ఫాదర్ నుంచి మీరు ఎప్పటికీ ఒక జీవిత సత్యం మీలో ఉండిపోతుంది అనుకున్న పాఠం ఏంటి మీరు నేర్చుకుంది? సహనం, ఓర్పు. ఎవరితోనైనా అలా ఒకటైపోతారు. ఆయనకి కొత్త అనేది ఏమి ఉండదు. ఎవరైనా సరే కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అలా ఆదరించుకొని వాళ్ళకి అసలు ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఒకళ్ళు పెద్ద ఆయన్ని కలుస్తున్నాం అన్న ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళని ఎంత కంఫర్ట్గా చేయటం అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయం. డౌన్ టు ఎర్త్ సెల్ఫ్లెస్ పర్సన్ అంటారు కదా అదే. సో మీరు చెప్పండి, ఈ లవ్ యువర్ ఫాదర్ క్యారెక్టర్లో మీరు నేర్చుకుంది ఏంటి? ఏమైనా మంచిది చూద్దాం. సహనం, ఓర్పండి ఫస్ట్. ఇంకొకటి, జనాలు అందరితో స్వీట్గా ఉండాలి. ఆయన చాలా స్వీట్గా ఉంటారు. అసలు ఆయనకి కోపం తెప్పించే వ్యక్తి అంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారు. నెక్స్ట్ అసలుకి మేకప్ సార్, మేకప్ మ్యాన్. ఆ కోపం కూడా చాలా క్యూట్గా కోపం చూపిస్తారు ఆయన. సో అంత క్యూట్గా ఎవరు చూపించలేదు, అంటే నేను చూడలేదు ఇప్పుడు కోపం ఎంత క్యూట్గా చూపిస్తారా అని. అదొకటి, అంటే ఎక్కువ ఉండదు కోపం కూడా సార్కి, ఎక్కువసేపు ఉండదు. సహనం, ఓర్పు, అందరితో స్వీట్, అందరితో ఉండాలనేది నేను బాగా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవాల్సింది అదే. మీకు లేదా నాకు లేనిది అదే, అసలు అసలు లేనిది అది. ఎందుకంటే డైరెక్టర్ అంటే రకరకాల పెయింట్స్ ఉంటాయి. మార్నింగ్ సెట్లోకి రాగానే ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి టకటకటకటకట 360 degreesలో వేసేసి ఉంటారు. కదా, ఆయన అలా ఉండటమే కరెక్ట్. లేకపోతే Correct. సినిమా జరగదు. రోజులో ఇన్ని సీన్లు తీయాలి అంటే ఆయన అలాగే ఉండాలి. ఇంత మంచి అవుట్పుట్ రావాలి అంటే మీరు అలానే ఉండాలి. ఇంత అవుట్పుట్ మేము ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఇలాంటి సినిమాస్ తీస్తూనే ఉండాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. April 4th కి మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, April 4th కి లవ్ యువర్ ఫాదర్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో మీరు కూడా మీ ఫాదర్ని, మీ సన్స్ని, మీ చిల్డ్రన్ని తీసుకొని ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.